Start. Hi guys, welcome back to another video. So this video is all about our life in Budapest. ఈ 1 year మా లైఫ్ బుడపెస్ట్లో ఎలా ఉండిందో అవన్నీ మేము మీతో డిస్కస్ చేసుకుంటున్నాం. సో వీ హ్యావ్ అవర్ ఏఐ హూ ఈస్ ఆస్కింగ్ క్వశ్చన్స్. సో క్వశ్చన్స్ అయితే ఇచ్చిందనమాట చాట్ జీపీటీ. కామన్ క్వశ్చన్స్ ఒక వ్యూవర్గా బుడపెస్ట్ గురించి ఆర్ ఫర్ ఎనీవన్ who is moving to Europe or for anyone who's moving to Hungary from India. So our point of view lo questions అడగమని చెప్పి సో we just gave a prompt to ChatGPT. సో ఒక వ్యూవర్ పర్స్పెక్టివ్గా కొన్ని క్వశ్చన్స్ అయితే నేను ఇక్కడ ఆన్సర్ చేయబోతున్నాను. సో దిస్ ఈజ్ మై హస్బెండ్ ఫర్ సమ్మన్ హూ ఇస్ వాచింగ్ దిస్ వీడియో కొత్తగా. సో హీఈస్ మై హస్బెండ్ వెంకట్ అండ్ ఐ యామ్ కావ్య. సో వీఆర్ ఇన్ బుడపెస్ట్ ఫ్రమ్ పాస్ట్ 1 year and we have few answers for you. Okay, without doing any delay, let's get this video started. Okay, what's the first question? I'll ask you. Okay, fine. If you compare your first month in Budapest to now, what's the biggest change in your life? Okay, so to answer this question, I think it's a little more complicated because నాకు ఫస్ట్ ఇక్కడ వచ్చినప్పుడు కాన్ఫిడెన్స్ అయితే జీరో ఉండింది, ఎలా మేనేజ్ చేసుకోగలుగుతాను అనేసి. అండ్ యా ఫర్ సమ్మన్ హూ సీయింగ్ మీ ఫర్ ది ఫస్ట్ టైం ఇక్కడ ఐ హ్యావ్ ఎ కిడ్. సో వాడు ఇక్కడికి వచ్చినప్పుడు 3 years ఉండే, ఇప్పుడు హీస్ 4 years నౌ. సో ఒక మదర్గా అండ్ ఐ ఆల్సో హ్యాడ్ అ లాట్ ఆఫ్ డ్రీమ్స్ ఆన్ మై కెరియర్. సో ఎలా అవన్నీ మేనేజ్ చేసుకోవాలి, లైక్ జాబ్లో జాయిన్ అయిపోయాక బేబీని ఎలా చూసుకోవాలి, ఇంట్లో పని అవన్నీ ఐ నో హీస్ గోనా హెల్ప్, బట్ స్టిల్ అవన్నీ ఎలా చూసుకోవాలని చాలా పెద్ద క్వశ్చన్ మార్క్స్ అయితే ఉండింది నాకు. బట్ ఐ థింక్ ఈ 1 yearలో ఆ క్వశ్చన్ మార్క్స్ అన్నిటికీ ఆన్సర్ అయితే దొరికి అండ్ ఐఎమ్ ఫీలింగ్ మోర్ కాన్ఫిడెంట్. ఐఎమ్ థింక్ 0 to 100% కాన్ఫిడెంట్ ఇస్ వాట్ ఈస్ లైక్ అ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఇన్ మై లైఫ్. ఫ్యూచర్లో ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా కూడా ఎలా హ్యాండిల్ చేయగలుగుతాను అనే ఒక కాన్ఫిడెన్స్ అయితే నాకైతే కలిగింది. అండ్ దాట్స్ ద థింగ్, ఐ మీన్ దాట్స్ వన్ థింగ్ దట్ ఐ కెన్ షోకేస్. Okay. What was the biggest culture shock when you moved here? ఓకే ఫైన్, ఐ థింక్ దీనికి వీ విల్ ఆన్సర్ టుగెదర్. Okay. కల్చర్ చేంజ్ అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఐ థింక్ ఇక్కడ మొత్తం లైక్ ఆబ్వియస్లీ వెస్టర్న్ సైడ్ కాబట్టి వెస్టర్న్ దేర్ ఇస్ నో ఇండియన్ టచ్ అట్ ఆల్. అండ్ నీకేమనిపిస్తుంది? I felt people are more reserved here compared to other countries. I have been to US, Okay. but there people are more open and jovial. But here I felt people are more reserved. But I think later I learned that that's how people are. Alane untar people ikkada. It's from generations. Their habits are like that. So yeah, we have to respect their culture. యా సో రిజర్వ్డ్ అంటే యా దే మోర్ లైక్ నేను వేరే వాళ్ళ జోలికి వెళ్ళను, నా పని నేను చేసుకుంటా. అండ్ ఇక్కడ మనకి ఈ బెంగళూరులో అలా అంతా అపార్ట్మెంట్లో పిల్లలు వచ్చి కిందంతా కలిసి ఆడుకోవడం అట్లా ఎక్కువ అయితే కనిపించట్లేదు. చాలా చిన్న సొసైటీస్ ఉన్నాయి, పెద్ద పెద్ద సొసైటీస్ అయితే లేవు. సో అదొక పెద్ద కల్చర్ షాక్. అండ్ ఆబ్వియస్లీ ఇండియా నుంచి వచ్చాము కాబట్టి అందరు కలిసి ఉండడం, కలిసి అందరు పండుగలు చేసుకోవడం అలా అంతా ఏమీ ఉండదు. సో దాట్స్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కల్చర్ షాక్ దట్ వీ ఫేస్డ్ హియర్. సో వాట్స్ ద నెక్స్ట్ క్వశ్చన్? అడుగుతా. ఓకే, డూ యూ ఫీల్ మోర్ సెటిల్ నౌ or does it still feel like a temporary phase? I feel more settled now. వచ్చిన ఫస్ట్ 1-2 months కొంచెం అటు ఇటు ఉండేది. Yeah. బట్ లేటర్ ఆన్ I feel like I'm more settled now. We are more settled now. Yeah, correct. So forgive us, we have just one mic, so అటు ఇటు ఫ్లిప్ అవుతుంది అనమాట. సో యా నాకు అట్లే అనిపిస్తుంది. ఆబ్వియస్లీ వీ హ్యావ్ టు గివ్ సమ్ టైమ్ అనమాట. ఏదైనా కొత్త ప్లేస్కి మూవ్ అయితే ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ కంట్రీ. ఇండియాలో వేరే సిటీకి మూవ్ అయినా సరే మనకి తెలుసున్న ప్లేస్ అయినా సరే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు సెటిల్ డౌన్ బికాస్ అక్కడ ఉన్న జనాలు అవన్నీ ఎన్విరాన్మెంట్ కొంచెం చేంజ్ అయితే ఉంటుంది కదా. సో యా వీ ఫీల్ మోర్ సెటిల్డ్ నౌ ఆఫ్టర్ లైక్ 6-7 months వీ స్టార్టెడ్ టు ఎంజాయ్ దిస్ లైఫ్. అప్పటి వరకు వీ వర్ స్టిల్ ఇన్ అ క్వశ్చన్ మార్క్ ఫేస్ టు బి వెరీ హానెస్ట్. Yeah. So the next question is, how difficult was it to settle during the first few weeks? So yeah, మేము చెప్పినట్టయితే ఫస్ట్ ఫ్యూ వీక్స్ నిజంగానే చాలా కష్టంగా అనిపించింది. అండ్ ఎస్పెషలీ హీ వాజ్ గోయింగ్ టు వర్క్ అండ్ ఐ వాజ్ లెఫ్ట్ ఇన్ ద 4 walls. నేను అగస్త్య అంతే, వాడు కూడా ఇంకా స్కూల్ స్టార్ట్ చేయలేదు అప్పటికి. అండ్ ఇనిషియలీ చాలా బ్రేక్ డౌన్ అయ్యాను నేను, ఎమోషనలీ ఫిజికలీ అన్నీ చాలా చేంజెస్ అయితే ఉండింది బికాజ్ వెదర్ వల్ల కూడా కొంచెం ఒంట్లో బాగాలేకుండా రావడం అట్లా కూడా అయిందనమాట ఇనిషియల్గా. బట్ దెన్ లేటర్ వెయిట్ చేయాలి మనం, గివ్ ఇట్ సమ్ టైమ్, ఇట్స్ జస్ట్ ద టైమ్, ఇట్ విల్ పాస్ అని చెప్పి వీ హ్యావ్ టు టెల్ టు అవర్ సెల్ఫ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. అడాప్ట్ చేసుకునేదానికి ట్రై చేయాలి. వితౌట్ ట్రయింగ్ వీ కాంట్ రియలీ గెట్ అడాప్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్ మనం బయటకు వచ్చాము, మన డిసిషన్ ఇది అని చెప్పి వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. అది యాక్సెప్ట్ చేసి కంటిన్యూ అవ్వాలి. వీ హ్యావ్ టు ట్రై అట్లీస్ట్ ఫస్ట్, నా ప్రకారం అయితే ట్రై. సో వాట్స్ ద నెక్స్ట్ క్వశ్చన్? What do you wish you knew before moving to Budapest?
బిఫోర్ మూవింగ్ టు బుడాపెస్ట్ ఐ థింక్ మేము కొంచెం ప్రాపర్గానే రీసెర్చ్ చేసాము. అన్నీ లైక్ రెంట్స్ ఎంత ఉంటాయి ఇక్కడ, ఎందుకంటే వీళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ, సో వాళ్ళని క్లారిటీగా అడిగి తెలుసుకున్నాం అనమాట. ఒక్కటి ఐ థింక్ స్కూల్స్ గురించి కొంచెం షాక్ వచ్చింది మాకు. ఫీజ్ చాలా 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 కాస్ట్లీ ఉండింది. లైక్ సో ఫస్ట్ ఇక్కడ వచ్చే ముందు బైలింగ్వల్ స్కూల్స్ ఉంటాయని చెప్పారు. సో ఇంగ్లీష్, హంగేరియన్ రెండు కలిపి. అండ్ దే సెడ్ ఇట్స్ అఫోర్డబుల్ అన్నారు కదా అని ఎంత అని మేమేం క్వశ్చన్స్ చేయలేదు. సో కానీ ఇక్కడికి వచ్చాక తెలిసింది ఏంటంటే అట్లీస్ట్ పర్ మంత్కి ఇంగ్లీష్, హంగేరియన్ బైలింగ్వల్ స్కూల్ దే ఆర్ ఛార్జింగ్ అరౌండ్ 50,000 ఇండియన్ రూపీస్ పర్ మంత్. అది మాకు తెలియలేదు. ఇట్స్ లైక్ ఏ షాక్ టు అస్ వెన్ వీ రీచ్ హియర్. బట్ యా, వాళ్ళు అఫోర్డబుల్ ఎందుకు అన్నారో తెలియదు. బట్ మేబీ కంపేర్ టు అదర్ ఇంటర్నేషనల్ స్కూల్స్ దట్ ఈస్ అఫోర్డబుల్. Okay, so next question, AI wants to talk about transportation and I think most of you also want to know about transportation. So ikkada transportation is one of the best మేము విన్న ప్రకారం అయితే. లైక్ యూరోప్లో చాలా ప్లేసెస్లో ట్రామ్స్ ఉంటాయి, అండ్ దెన్ లైక్ నార్మల్గా మనకి ఇండియాలో ఉండేలానే బస్సెస్ ఉంటాయి అండ్ లోకల్ ట్రైన్స్ ఉంటాయి. అండ్ మేము చూసిన ప్రకారం కూడా బుడాపెస్ట్లో అయితే చాలా చాలా కనెక్టివిటీ ఉంది. లైక్ యూ డోంట్ హ్యావ్ టు వాక్ అనమాట, ఎందుకంటే ఎక్కడికైనా వెళ్ళాలన్నా సరే ఈవెన్ ఇఫ్ ఇట్స్ లైక్ మోర్ దెన్ 10 to 20 kilometers కూడా యూ హ్యావ్ లైక్ వెరీ నైస్ కనెక్టివిటీ. అండ్ మేము ఒక 2-3 countries తిరిగాము అండ్ వీ ఫెల్ట్ ఇక్కడ కొంచెం బాగానే ఉంది ట్రాన్స్పోర్టేషన్, లైక్ మోర్ ఆప్షన్స్ అనిపించింది మాకు కదా. యా, సో ఇట్స్ అఫోర్డబుల్ అండ్ యాక్సెసిబుల్. యా, సో ట్రాన్స్పోర్టేషన్ ఈజ్ రియలీ గుడ్, దాంట్లో అయితే నో క్వశ్చన్. సో ద నెక్స్ట్ సెక్షన్ ఈజ్ అబౌట్ వర్క్ లైఫ్. సో వాట్ అబౌట్ వర్క్ లైఫ్? What kind of jobs are realistically available for foreigners? I think I can answer this. Yeah, I think he's better. So as a foreigner, you will have a lot of options to move to Europe right now. Not only in IT, teaching, nursing, చెఫ్స్ లాగా కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఏంటంటే యూ హ్యావ్ టు సర్చ్ ఫర్ దెమ్. లింక్డ్ఇన్ ఒకటే కాదు, దెర్ ఆర్ వేరియస్ సోర్సెస్ ఆఫ్ మీడియం అనమాట జాబ్స్ వెతుక్కోవడానికి, ఈదర్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్. సో ఫారినర్స్కి దే ఆర్ వెరీ మచ్ ఓపెన్ ఇప్పుడు ఇన్ ఆల్ ద డివిజన్స్. యా, సో మేము ఐటీ కాబట్టి మేము స్పెసిఫిక్గా ఐటీలోనే ఆన్సర్ చేయగలుగుతాము ఈ ఒక పాయింట్లో. బట్ యా, యూ క్యాన్ గెట్ ఇన్ టు లైక్ లాట్ ఆఫ్ లింక్డ్ఇన్ పోస్ట్, లింక్డ్ఇన్ కమ్యూనిటీ ఆర్ సంథింగ్ లైక్ దాట్. అండ్ డిఫరెంట్ డివిజన్స్లో కూడా యూ కెన్ స్టార్ట్ అప్లయింగ్ ఫర్ జాబ్స్ అయితే వీ కెన్ సీ అ లాట్ ఆఫ్ జాబ్స్ ఇక్కడ అనమాట. అండ్ ఎస్, వీ ఆల్సో హ్యావ్ అ వీడియో దట్ వీ డిడ్ ఫర్ జాబ్స్ అండ్ వీసా, హౌ వీ గాట్ అండ్ ఎవ్రీథింగ్. లైక్ వచ్చిన స్టార్టింగ్లో చేసాము అండ్ అది ఇక్కడ లింక్ చేస్తాను నేను కింద డిస్క్రిప్షన్లో, యూ కెన్ చెక్ దట్. యా, so next question, how long did it take to find work and what is the process like? How long did it take to find work? సో స్పెషల్గా మేము ఐటీ స్ట్రీమ్ కాబట్టి అది మీరు ట్రై చేస్తే మాత్రం 1 month, 2 months, 3 monthsలో కూడా వచ్చే జాబ్. సో లింక్డ్ఇన్ ఒకటే కాదు, చాలా సోర్సెస్ ఉంటాయి జాబ్స్ వెతుక్కోవడానికి. ఇక్కడ లోకల్ కంట్రీ వెబ్సైట్స్ ఉంటాయి, లింక్డ్ఇన్ ఉంటుంది, naukri.com లాగా ఇక్కడ చాలా వెబ్సైట్స్ ఉంటాయి అన్నమాట. సో చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఓపెనింగ్ ఉండాలి మార్కెట్లో, మీకు స్కిల్స్ ఉండాలి, ఇంటర్వ్యూస్ క్రాక్ చేసుకోవాలి, అండ్ లాస్ట్లీ కొంచెం లక్ కూడా ఉండాలి. సో యా, కీప్ ట్రయింగ్, ఎవరికైనా జాబ్ వస్తుంది అనమాట. so the next question would be, how has your lifestyle changed after moving to Budapest? లైఫ్ స్టైల్ అంటే బేసిక్గా లైఫ్ స్టైల్ అంటే జాబ్, లైఫ్ స్టైల్ అంటే షాపింగ్, లైఫ్ స్టైల్ అంటే రెంట్, లైఫ్ స్టైల్ అంటే ఫ్యాషన్, ఎవ్రీథింగ్ విల్ కమ్ అండర్ లైఫ్ స్టైల్. సో ఇక్కడ వన్ మెయిన్ లైఫ్ స్టైల్ విచ్ వీ హ్యావ్ టు గెట్ అడాప్టెడ్ ఇస్ లైక్ ఫ్యామిలీకి దూరంగా ఉండడం. సో ఎందుకంటే అక్కడ అందరం ఒకే ప్లేస్లో బెంగళూరులో ఉండిపోయే వాళ్ళం, బట్ ఇక్కడ అదొక బిగ్ చేంజ్ ఉంది లైఫ్లో. సో అది కొంచెం కష్టమైనా సరే లేటర్ వీ గాట్ అడాప్టెడ్. లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, సో సోషల్ లైఫ్ నుంచి కొంచెం దూరంగా ఉండడం అది కొంచెం కష్టమైంది. బట్ దెన్ ఇట్ వాజ్ అ ఛాలెంజింగ్ ఫేస్ యాజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్. సో అది కొంచెం కష్టమైనా సరే ఇట్స్ ఓకే. ఐ థింక్ దిస్ ఈజ్ ఆల్సో సమ్ కైండ్ ఆఫ్ ఎ న్యూ ఎక్స్పీరియన్స్. ఇట్స్ ఓకే. సో వన్ పాయింట్ ఆఫ్ టైంలో ఐ థింక్ ఇట్స్ ఫైన్. దెన్ ఇంకొక లైఫ్ స్టైల్ గురించి చెప్పాలి అంటే ట్రావెలింగ్. యా, సో ట్రావెలింగ్కి కొంచెం అడ్వాంటేజ్ ఉంది బికాజ్ వీ హ్యావ్ ఎ షెంజన్ జోన్ వీసా కాబట్టి మనకి మాకిద్దరికి ట్రావెల్ అంటే చాలా ఇష్టం. సో ఇంకా ఆగస్త్యాన్ని కూడా చిన్నప్పటి నుంచి ఫుల్ ట్రైన్ చేసామన్నమాట ట్రావెల్లో. సో వాడు కొంచెం ఓకేనే, సో హీస్ గెటింగ్ యూస్ టు ట్రావెల్ అనమాట. సో అదొక అడ్వాంటేజ్. దాట్ లైఫ్ స్టైల్ వీఆర్ లైకింగ్ అ లాట్. సో దానికోసం వేరేవన్నీ కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. అండ్ యా, ఫుడ్ గురించి చెప్పాలి అంటే ఇక్కడ మేము మోస్ట్లీ 90% ఆఫ్ ద టైం ఇండియన్ ఫుడ్, ఇండియన్ గ్రాసరీ స్టోర్కి వెళ్ళి తెచ్చుకుంటాము. సో
that is also fine. బయట కూడా వీ హ్యావ్ ఇండియన్ రెస్టారెంట్, సో ఇట్స్ ఫైన్. అండ్ ఇక్కడ ఇప్పుడు కొంతమంది పరిచయం కూడా అవుతున్నారనమాట, లైక్ ఫ్యామిలీస్, ఆఫీస్లో ఫ్రెండ్స్ అంతా కూడా. సో ఆ సోషల్ నెట్వర్కింగ్ కూడా ఇప్పుడు కొంచెం ఓకే. యా, బట్ అన్నిటికీ అగైన్ అండ్ అగైన్ ద ఆన్సర్ ఇస్ ఓన్లీ టైం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొంచెం పేషెంట్గా ఉండి కాన్ఫిడెన్స్ పెంచుకొని టైం ఇస్తే అన్నీ సెట్ అవుతుంది, అంతే. ఏమంటావు? Yes, perfect. యా, నెక్స్ట్ క్వశ్చన్. How much does it actually cost to live in Budapest per month? Groceries, daily essentials, everything. సో హౌ మచ్ అనే దానికి ఐ కెన్ జస్ట్ గివ్ ఎ కంపారిజన్ అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బెంగళూరులో కాబట్టి మేము బెంగళూరు టు బుడాపెస్ట్ మాత్రమే కంపేర్ చేయగలుగుతాం, బికాజ్ ఐ డోంట్ నో అబౌట్ ఎనీ అదర్ సిటీస్ ఇన్ ఇండియా, బికాజ్ ఐ కాంట్ రియల్లీ కంపేర్ విత్ ముంబై అనమాట. టు బీ వెరీ ఫ్రాంక్, తను ముంబైలో ఉన్నాడు ఆల్రెడీ. వన్ ఆఫ్ ముంబై వర్క్స్. ముంబై ఇస్ రియలీ వెరీ కాస్ట్లీ వెన్ కంపేర్ టు బెంగళూరు అండ్ హైదరాబాద్. సో బెంగళూరులో ఉన్న కాస్ట్కి అన్నీ 1:3 ఇక్కడ, అంతే కదా? Yep, almost. యా, ఆల్మోస్ట్ 1:3 అన్నీ, లైక్ రెంట్, ట్రావెల్, గ్రాసరీస్, ఆల్మోస్ట్ 90% అన్ని ఐటమ్స్ కూడా 1:3 ఉంటుంది ఛార్జ్. ఇదే పాయింట్లో హ్యావ్ టు కంటిన్యూ అబౌట్ లైక్ క్లోత్స్ అండ్ గ్రాసరీస్ అండ్ అవన్నీ కూడా. లైక్ ఇంపోర్ట్ చేసుకున్న ఇండియన్ గ్రాసరీస్ అయితే ఆబ్వియస్లీ ఎక్కడ పోయినా కాస్ట్లీగానే ఉంటుంది, 1:2, 1:3 టైమ్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఇక్కడ లోకల్గా దొరికే వెజిటేబుల్స్ లైక్ క్యారెట్, ఆనియన్, బీట్రూట్ అలాంటి నార్మల్ వెజిటేబుల్స్ మనం ఎవ్రీడే ఏదైతే యూస్ చేస్తామో అది ఓకే. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 1 kg క్యారెట్ ఇస్ 60 rupees. Yeah, 1 kg tomato is 150 rupees, onion is 170 or something like that, potato is 100, something like this. Like okay, బట్ కొన్ని కాస్ట్లీ ఉంటాయి, కొన్ని తక్కువే ఉంటుందన్నమాట. డైలీ వెజిటేబుల్స్ తక్కువ, బట్ ఇండియన్ స్పెసిఫిక్ కావాలి అంటే లైక్ రైస్ అవన్నీ మేము ఇండియన్ స్టోర్కే వెళ్తాం. అక్కడ ఆబ్వియస్లీ వీళ్ళు 5 kg రైస్ బ్యాగ్కి 1150 rupees ఛార్జ్ చేస్తారు గైస్. Correct. సో వాట్స్ ద నెక్స్ట్ క్వశ్చన్? Is it easy to find Indian food in Budapest? Yeah, as I told you before in my previous question, it is very easy to find Indian food. ఇంట్లో కుక్ చేసుకునే దానికి కూడా వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఆప్షన్స్. అండ్ బయట కూడా చాలా రెస్టారెంట్స్ ఉంది ఇక్కడ. దిస్ ఈస్ అ వెరీ హ్యాపెనింగ్ ప్లేస్. ఇది కైండ్ ఆఫ్ హ్యాంగ్ అవుట్ ప్లేస్ లాగా బుడాపెస్ట్ అందరికీ, యూరోప్లో ఉండే వాళ్ళంతా అందరికీ. ఇట్స్ లైక్ అ చీప్ ట్రిప్ లాగా చేసేయచ్చు అనమాట. లైక్ అఫోర్డబుల్ ట్రిప్ లాగా చేసేలాంటి ప్లేస్ అనమాట. మోర్ లైక్ ఏమంటారు, పార్టీ ప్లేస్. వీ హ్యావ్ లైక్ లాట్ ఆఫ్ పబ్స్, ruin bars, restaurants, and then the sceneries are really beautiful, and then city center is really good, a lot of attractions, a lot of history to this place. So cost of living when compared to other countries, Budapest lo koncham takkuve. What are the must visit places in the city? మస్ట్ విజిట్ ప్లేసెస్ అంటే నేను ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్లో నేను ఒక సపరేట్ ప్లేలిస్ట్ చేశాను అనమాట. దాంట్లో బుడాపెస్ట్ అని చెప్పి ఐ హ్యావ్ లైక్ డిఫరెంట్ వీడియోస్ వేర్ వాట్ అండ్ ఆల్ ఐ హ్యావ్ డన్ ఇన్ బుడాపెస్ట్ ఇన్ దిస్ 1 year. ఏ ప్లేసెస్, సిటీ సెంటర్లో అన్ని ప్లేసెస్, అన్ని మెయిన్ ప్లేసెస్ అన్నీ కూడా ఐ హ్యావ్ కవర్డ్ ఇన్ దట్ వీడియో గైస్. బట్ ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ రైట్ డౌన్ ఆల్ ద ప్లేసెస్ దట్ యూ వాంట్ ఇక్కడ, ఎందుకంటే చాలా డిఫరెంట్గా ఉంటాయి పేర్లు అన్నీ. లైక్ బుడా క్యాసల్, ఫిషర్మెన్స్ బాస్టియన్ అవన్నీ కూడా ఉంటుందన్నమాట. సిటీ సెంటర్కి వెళ్తే ఒక 2 days ట్రిప్కి హ్యాపీగా సెట్ అయిపోతుంది అనమాట. చిన్న సిటీనే, పెద్దదేం కాదు. సో మెయిన్ ప్లేసెస్ అన్నీ కూడా కవర్ చేసేయచ్చు. ఒక రివర్ ఉంటుంది ఇక్కడ విచ్ డివైడ్స్ ద సిటీ ఇంటూ 2 parts. సో ఆ చుట్టుపక్కలే అన్నీ కూడా ఉంటుందన్నమాట ప్లేసెస్. మీకు ఎవరికైనా కావాలంటే కమెంట్ చేసి చెప్పండి. ఇఫ్ యూ వాంట్ మీ టు గో అగైన్ అండ్ మేక్ అ సపరేట్ వీడియో ఆఫ్ వన్ పర్టిక్యులర్ ప్లేస్ in Budapest that you want to know, let me know in the comment section and I'll definitely go there and make a video for you guys. Is it easier or harder to manage life in a foreign country as a couple? What do you think? I have my answer already. Even I have an answer. Yeah. ఫారెన్ కంట్రీ అనే కాదు, ఎక్కడైనా సరే ఇన్ ద వరల్డ్ వెన్ వన్ అండర్స్టాండ్స్ ఈచ్ అదర్, ఒకరికొకరు సపోర్ట్గా ఉండి అన్నీ చేసుకుంటే ఎక్కడైనా లైఫ్ ఈజీగానే ఉంటుంది. ఇఫ్ నాట్ ఇట్ విల్ బి ద అదర్ వే, కష్టంగా ఉంటుంది. ఇట్స్ నాట్ అబౌట్ అదే ఐ కంప్లీట్లీ అగ్రీ విత్ హిమ్. డిఫరెన్సెస్ అనేది వస్తాయి ఆబ్వియస్లీ. ఒకే ఇంట్లో ఉంటున్నామంటే ఆబ్వియస్లీ డిఫరెన్సెస్ అనేది వస్తాయి ఎవరికైనా సరే. ఫ్రెండ్స్ అయినా, ఫ్యామిలీ మెంబర్స్ అయినా, హస్బెండ్ అయినా, వైఫ్ అయినా, ఎవరికైనా వస్తుంది. బట్ కలిసి ఉండాలి అనేది ఒకటే మోటివ్ పెట్టుకోవాలి అంతే. ఏదైనా సరే కలిసే ఉండాలి, కలిసే చేయాలి. సో వీ ఆల్మోస్ట్ షేర్ ఎవ్రీథింగ్ ఈక్వలీ సిన్స్ వీ ఆల్సో హ్యావ్ ఏ బేబీ అండ్ వీ వాట్ ఎ బేబీ వెన్ వీ వర్ లిటిల్ యంగర్ వెన్ కంపేర్ టు దిస్ జనరేషన్. వీ లర్న్డ్ ఎవ్రీథింగ్ ద హార్డర్ వే, బట్ ఐ థింక్ ఇట్స్ ఫైన్. We'll have our own spaces eventually. Yes, correct. Yeah. సో తను చూసుకుంటే నాకు స్పేస్ కావాలి, నాకు స్పేస్ కావాలన్నప్పుడు తను చూసుకుంటాడు ఇంట్లో పనులంతా, బేబీనంతా. ఆర్ తనకు స్పేస్ కావాలన్నప్పుడు ఐ విల్ టేక్ ఓవర్ ఎవ్రీథింగ్. ఇట్స్ జస్ట్ అ మ్యూచువల్ అండర్స్టాండింగ్ అండ్ నథింగ్ కమ్స్ ఇన్ ప్లేస్. లైక్ ప్లేస్ అనేది ఎక్కడున్నా ఇట్ డజంట్ మ్యాటర్.
బట్ దెన్ ఇట్స్ ఫైన్. వాళ్ళు దేవర్ లైక్ ఐ థింక్ ఇట్స్ ద రైట్ టైం ఫర్ వాళ్ళ కెరియర్ కోసం, వాళ్ళు మంచి మెమొరీస్ కోసం, ట్రావెల్ కోసం దిస్ ఈస్ ద రైట్ టైం అని వాళ్ళకి మేము కూర్చొని చెప్పాము. వాళ్ళు అర్థం చేసుకున్నారు. దే నెవర్ సెడ్ నో. ఫస్ట్ నుంచి నన్నైతే సపోర్ట్ చేశారనమాట. మీరు పోవాలి, చెయ్యాలి, ఇట్స్ ఓకే, వీ విల్ టేక్ కేర్, అది ఇది అని చెప్పి. బికాజ్ పేరెంట్స్ అక్కడ ఉంటే లైక్ వాళ్ళు అక్కడ సేఫ్గా ఉన్నారు అని మాకు ఎవ్రీడే ఫోన్ చేసి మాట్లాడి తెలుసుకునే వరకు ఇక్కడ చాలా కష్టంగా ఉంటుందన్నమాట. ఇన్ ద సేమ్ వే వాళ్ళకు కూడా ఏం చేస్తున్నారు, సేఫ్గా ఉన్నారా లేదా అని వాళ్ళకు కూడా టెన్షన్ ఉంటుంది. బికాజ్ ఇట్స్ నాట్ సంథింగ్ విత్ ఇన్ ఇండియా కదా, సో వచ్చేసేదానికి ఓవర్ నైట్లో. సో ఎవరికైనా అబ్రాడ్లో ఉండే వాళ్ళకి ఇట్ ఈస్ నాట్ ఈజీ అనమాట. చాలా ఎమోషనల్గా ఎవ్రీడే గో త్రూ అవుతూనే ఉంటారు, పేరెంట్స్ అయినా కిడ్స్ అయినా. అవన్నీ ఫేస్ చేయడం అనేది ఇట్స్ వెరీ బిగ్గెస్ట్ ఛాలెంజ్. అండ్ అవన్నీ ఫేస్ చేయడానికి వీఆర్ జస్ట్ ప్రేయింగ్ ఫర్ గాడ్ టు గివ్ అస్ ద స్ట్రెంగ్త్. అంతే. అందరూ హ్యాపీగా ఉండాలి. పేరెంట్స్ అక్కడ హ్యాపీగా ఉంటే మేము ఇక్కడ హ్యాపీగా ఉంటాం, మేము ఇక్కడ హ్యాపీగా ఉంటే వాళ్ళు అక్కడ హ్యాపీగా ఉంటారు. అది మాకు పేరెంట్స్కి అర్థమైంది. సో దట్స్ వాట్ వీఆర్ డూయింగ్ నౌ. అండ్ యా, మా అత్తయ్య వాళ్ళు కూడా అంతే అనమాట. దే ఆల్వేస్ సపోర్టెడ్. సో యా, మా పేరెంట్స్ కూడా సపోర్ట్ చేశారు. యా, మా లైక్ అత్తయ్య వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు. దే నెవర్ సెడ్ నో. బట్ యా, ఇన్ఫ్యాక్ట్ దే ఆర్ మిస్సింగ్. మాకైనా ఎక్కువ వాళ్ళ గ్రాండ్ కిడ్నీ మిస్ అవుతారు. సో అవన్నీ వీడియో కాల్స్లో ప్రస్తుతానికైతే కాంప్రమైజ్ చేస్తున్నాం. అండ్ దెన్ ఒక 2 times వెళ్ళాం కాబట్టి లాస్ట్ ఇయర్ కొంచెం సెటిల్ డౌన్ అయ్యారు. లెట్స్ సీ. ఈ కొన్ని క్వశ్చన్స్ అయితే లైక్ 10 to 12 క్వశ్చన్స్ ఏదైతే వచ్చిందో అవి బేసిక్ క్వశ్చన్స్, వాట్ ఎవర్ లైక్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏఐ ఇచ్చిన క్వశ్చన్స్ అదనమాట. సో ChatGPT ఐ థింక్ ఇదే మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్స్ అని చెప్పి ఐ థింక్ ఇట్స్ గివెన్ దోస్ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్. బట్ ఐ నో యూ గైస్ విల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ మోర్ క్వశ్చన్స్ లైక్ పర్సనల్గా ఇంకొన్ని ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా సరే డు నాట్ హెసిటేట్ టు ఆస్క్. అలాంటి క్వశ్చన్స్ ఉన్నా లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ బిలో అండ్ డెఫినెట్లీ గో త్రూ దెమ్ అండ్ ఆన్సర్. మీకు ఎవరికైనా హెల్ప్ అవుతుంది, ఒక్కరికి హెల్ప్ అయినా సరే ఐ విల్ రియలీ బీ హ్యాపీ అనమాట. మేము ఇచ్చే ఇన్ఫర్మేషన్ అందరికీ హెల్ప్ అవ్వాలని కోరుకుంటున్నాం. అండ్ ఐ విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బాయ్.